హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టువులే స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్. నేను యామిని. ఇక ముందుగా ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. ఈ రోజు ఎవరు పట్టు చీరలు గెలుచుకోబోతున్నారు, ఆ లక్కీ కాలేజ్ ఎవరు ఆన్సర్స్ ఇవ్వబోతున్నారు అని అడిగే క్వశ్చన్కి సో వాళ్ళలో ఇక ప్రోగ్రాం ఆలస్యం చేయకుండా ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. పీసీఆర్ ఎవరు లైన్లో ఉన్నారు, ఆ లక్కీ కాలర్? ఓకేనండి, ఫస్ట్ లక్కీ కాలర్ దేవి గారు. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి పట్టు చీర గెలుచుకుంటారేమో చూద్దాం. హాయ్ అండి దేవి గారు, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అక్క. హాయ్ దేవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నా అక్క, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా అండి. ఏం చేస్తుంటారు? స్టూడెంట్ అక్క. స్టూడెంటా? ఓకే, అయితే మరి ఏంటి స్టడీస్ కంప్లీట్ అయిపోయా? ఎడ్యుకేషన్ అంతా ఇంకా లేదక్క, ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అక్క. ఇంటర్ సెకండ్ ఇయర్? అవునా? ఓకే దేవి, ఓకే. అయితే ఓకే అయితే నేను నువ్వు అనొచ్చు అయితే. అనొచ్చు అక్క, ఎలాగైనా పర్లేదు. దేవి మరి ఏమిటి, మరి ఖాళీ టైం దొరుకుతుందా ఏమిటి? కాలేజ్కి వెళ్ళొచ్చేసావా ఈరోజు? ఈ రోజు వెళ్ళలేదక్క. వెళ్ళలేదా? ఎందుకు? మామూలుగానక్క, రంపుగా ఉంది. ఓకే మరి ఏమన్నా మెడిసిన్ వేసుకున్నావా మరి? వేసుకున్న అవసరం లేదు కాలేజ్ ఓకే వేసుకున్నా. ఓకే, కాలేజ్ మానేయడానికి బాగుంటుంది అంటావా? అందుకే మెడిసిన్ కూడా అవసరం లేదు. అవసరం లేదక్క. ఓకే దేవి, మరి ఏమిటి ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? సినిమాలు చూస్తున్నావా? చాలా సినిమాలు రిలీజ్ కూడా అయ్యాయి కొత్తగా. పెద్ద చూడడం అక్క, వెళ్తాం అప్పుడప్పుడు. లాస్ట్ సినిమా ఏం చూసావు? కమిటీ కుర్రాళ్ళు చూసాను. కమిటీ కుర్రాళ్ళు ఎలా అనిపించింది? బాగుంది అక్క. నచ్చిందా? సినిమా కూడా హిట్టే కదా? ఏంటక్క? సినిమా కమిటీ కుర్రాళ్ళు సినిమా కూడా హిట్టే. హిట్టేనక్క. బట్ నీకు కూడా నచ్చింది. హిట్ అయిన ప్రతి సినిమా అందరికీ నచ్చాలి లేదు కదా? అవునక్క. ఓకే, మరి ఏంటి లంచ్ ఏం చేసావు ఈరోజు? ఏం తిన్నావు? బెండకాయ వండిందక్క. ఓకే, బెండకాయ. ఎందుకంటే ఇప్పుడు పైగా కార్తీక మాసం, కార్తీక సోమవారం, అందుకే బెండకాయ కూర. అవునక్క. ఓకే, మరి ఏంట ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? టీవీ చూస్తాం, ఫోన్ కూడా చూస్తాం అక్క. సినిమాలు చూస్తావా అందులో? ఫోన్, టీవీ చూస్తావు? సినిమాలా, సీరియల్సా, లేకపోతే ఏం చూస్తావు? లేకపోతే బుక్స్ చదువుతావా? ఓకే, మరి మనకి ఇప్పుడు నువ్వు బుక్స్ కూడా చదవచ్చు కదా చక్కగా. ఎలాంటి చదువుతున్నాను కదా, ఇప్పుడు దీనిలో కూడా బుక్స్ ఏనా అని అడుగుతావా దేవి? ఓకే, మరి ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏమన్నా అటెండ్ అవ్వబోతున్నావా? ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్స్? ఏంటి గోల్? చూడాలక్క, ఇంకా ఇది అవ్వాలి కదా. అవ్వాలి, బట్ మనం ఒక్కో స్టేజ్లో ఒక్కోటి అనిపిస్తూ ఉంటుంది. స్కూల్ టైంలో ఏమో అది అవుదాం అనుకుంటారు, నెక్స్ట్ ఇంకో లెవెల్కి వెళ్ళేసరికి ఇంకొకటి. ఇప్పుడు నువ్వున్న లెవెల్లో ఏమనిపిస్తోంది, ఏమవ్వాలనిపిస్తుంది? టీచర్ అనుకుంటున్నాను అక్క ప్రెజెంట్ అయితే. టీచర్ మంచి ప్రొఫెషనే. అవునక్క. ఓకే, మరి నువ్వు చూసావు కదా ఎంతవరకు, మీ టీచర్స్లో ఎవరు బాగా ఇష్టం నీకు? నాకు మా ఇంగ్లీష్ టీచర్ అండి ఇష్టం. ఓకే, ఆవిడేనా ఇన్స్పిరేషన్ టీచర్ అవ్వాలనుకోవడానికి? అవునక్క. ఓకే, మరి ఆల్ ది బెస్ట్ దేవి. ఖచ్చితంగా ఫ్యూచర్లో నువ్వు అనుకుంది అవ్వాలి. ప్రస్తుతానికి అయితే టీచర్ అంటావు కాబట్టి టీచరే అవ్వాలి. ఆల్ ది బెస్ట్. మరి తెలుసు కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, తెలుసు కదా. ఎన్ని రోజులు చూస్తున్నావు ఈ ప్రోగ్రామ్? లేదక్క, ఈ రోజు చూస్తున్నావా? ఓకే, లాస్ట్ వీక్ స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా కార్తీక మంగళవారం రోజున. సో మీ అందరికీ పట్టు చీరలు ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో బీఆర్కే న్యూస్ ఈ ప్రోగ్రామ్ని మీ ముందుకు తీసుకొచ్చింది. ఓకే, కాకపోతే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి టైం లిమిట్ తెలుసు కదా, 45 seconds. సో 45 seconds నేను అడిగిన క్వశ్చన్ స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. మళ్ళీ నేను చెప్తూనే ఉంటా, బట్ స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. క్లూనా? ఓకే, సినిమాలు బాగా చూస్తాను అంటున్నావు కాబట్టి సినిమా క్వశ్చన్ అడుగుతా, కొంచెం ఈజీగా ఉంటుంది. క్లూ ఇస్తా, అట్ ది సేమ్ టైం సినిమాలు నువ్వు చూస్తావు కాబట్టి నీకు ఈజీగా కూడా ఉంటుంది. ఓకే, మరి అడిగేస్తున్నా క్వశ్చన్. నేను ఈజీ క్వశ్చన్ అడుగుతున్నా, కొంచెం టెన్షన్ పడకుండా ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? అడిగేస్తున్నా. నందిని అనే పేరును ఒక దర్శకుడు తన సినిమా హీరోయిన్ కు పెడుతూ ఉంటారు. ఆ దర్శకుడు ఎవరు? ఎన్ని సినిమాల్లో పెట్టారు? నందిని చూడు, ఒక్కసారి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది క్వశ్చన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ, 45 seconds. నందిని అనే పేరు ఒక దర్శకుడు తన సినిమాల్లో హీరోయిన్ కి రెగ్యులర్ గా పెడుతూ ఉంటారు.
చిరంజీవి అక్క. నేను అడుగుతున్నా ఆ డైరెక్టర్ ఎవరని అడుగుతున్నా. ఆ డైరెక్టర్ తన సినిమాలోని హీరోయిన్ కి అదే పేరు పెడతారు. కొంచెం క్లూ ఇవ్వండి అక్క. క్లూవా? క్లూ ఆయన కొంచెం ఫ్యాక్షన్ మూవీస్ ఎక్కువ చేస్తుంటారు. అండ్ నంబర్ కూడా చెప్పాలి ఎన్ని సినిమాల్లో పెట్టారు ఆ పేరు అనేది. ఏంటక్క కొంచెం క్లూ ఇవ్వండి అక్క. చెప్తా అడుగుతున్నా కాబట్టి క్లూ. అది ఫ్యాక్షన్ డైరెక్టర్. ఆయన ఫ్యాక్షన్ మూవీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ప్రేమ కథ చిత్రం అక్క. కాదు, నాకు సినిమా అవసరం లేదు. డైరెక్టర్ పేరు చెప్పండి. అండ్ ఎన్ని సినిమాల్లో పెట్టారు. ఫస్ట్ లెటర్ ఇవ్వండి అక్క కొద్దిగా. వి బాబీ అక్క. వి అంటే బి అంటున్నారు మీరు. దేవి బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఖచ్చితంగా చీర గెలుచుకోవాలి. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. సో నెక్స్ట్ కాలర్. హలో అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో, అర్పిత అట లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ షో అండి. హలో, ఓకేనండి. మీరు కూడా పట్టు చీరలు గెలుచుకోవాలంటే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మేము అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, మీరు పట్టు చీర గెలుచుకుంటారు. సో నేను చాలా ఈజీగానే అడుగుతా, క్లూస్ ఇస్తా. కాకపోతే మీరు టెన్షన్ పడకుండా కూల్గా ఆలోచిస్తే మీకు ఖచ్చితంగా పట్టు చీర గెలుచుకుంటారు. సో ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్, మీ పేరు? తోషిని అక్క. సారీ, ఏమన్నా? తోషిని అక్క. తోషిని, ఈ పేరు నేను విన్నా. లాస్ట్ టైం కూడా కాల్ చేశారు కదా. మరి గెలుచుకున్నావా అప్పుడు తోషిని? ఓకే, ఓడిపోయి. మరి ఈసారి ఖచ్చితంగా గెలుచుకోవాలి. నేను క్లూ ఇస్తాను, ఆన్సర్ చూసి గెలుచుకోవాలి. ఓకే, మరి ఏం చేస్తున్నావు ప్రస్తుతం? ప్రెజెంట్ ఖాళీగానే ఉన్నాను అక్క. ఖాళీగానే ఉన్నావా? ఈ రోజు ఏమిటి బాబు? అవును, ఏం చేస్తానని చెప్పు తోషిని నాకు. నువ్వు అప్పుడు ఏం చేస్తూ ఉంటావు నువ్వు? నాకు గుర్తులేదు. బీటెక్ థర్డ్ ఇయర్. ఎస్, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పావు అప్పుడు నువ్వు నాకు. భీమవరం నుంచి. ఓకే, భీమవరం వచ్చి చదువుతున్నాను అన్నావు. ఎస్ ఎస్ ఎస్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, కాకపోతే భీమవరం వరకు వచ్చి చదువుకుని వెళ్తూ ఉంటానన్నావు. తోషిని, నీ కాల్ బాగా సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుంది, బ్రేక్ అయ్యి వస్తుంది వాయిస్ నాకు. ఓకే, మరి ఎక్కడైనా కొంచెం క్లియర్ గా ఉన్న చోట నుంచి వచ్చు కదా, సిగ్నల్ బాగా క్యాచ్ అయ్యే చోట. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు బాగుంది. సో మరి ఈ రోజు ఏం చేస్తున్నావు? ఈ రోజు వెళ్ళలేదా కాలేజ్కి? అయిపోయిందా? ఓకే, మర్చిపోయాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను అన్నావు కదా. ఓకే, సెమిస్టర్ ప్రిపేర్ అవుతున్నావా? ఓకే, మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి తోషిని? ఫ్యూచర్ ప్లాన్స్? బ్రేక్ అవుతుంది తోషిని, నీ వాయిస్ బాగా బ్రేక్ అవుతోంది. అబ్రాడ్, అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేస్తావా, మాస్టర్స్? ఓకే, మరి సో మరి ఏంటి, మరి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతున్నావా? గ్రౌండ్ ని ప్రిపేర్ చేసుకుంటున్నావా? ప్రిపేర్ చేసుకుంటున్నాను అక్క. ఇంగ్లీష్ అవి కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, ఖచ్చితంగా కదా. మరి అక్కడికి వెళ్ళాలంటే ఇన్ని మార్క్స్ అని రావాల్సిందే కదా నువ్వు అటెండ్ చేస్తే. మరి అవునక్క. ఏంటి, ఆస్ట్రేలియా వెళ్తావా, యుఎస్ వెళ్తావా? ఆస్ట్రేలియా వెళ్తే నువ్వు వెళ్ళాను, ఐఎల్స్ రాయాల్సిందే కదా. అవునక్క, అంటే ఇంకా కంట్రీ ఏం ప్లాన్ చేసుకోలేదు. కొంచెం మాస్టర్స్ కోసం ఫ్యూచర్ అదే కంట్రీ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. దాని గురించి ఇప్పటి నుంచి కృషి చేయి తోషిని, ఖచ్చితంగా గెలుచుకుంటావు. అంటే నువ్వు వెళ్ళగలుగుతావు ఖచ్చితంగా. ఇప్పటి నుంచి ఉండాలి. తప్పకుండా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్. థ్యాంక్ యూ. మరి ఏంటి తోషిని, ఈరోజు ఏం తిన్నావు నువ్వు? అరటికాయ. ఏం చేశారు అరటికాయతో? ఏం చేశారు? ఫ్రై చేశారా, కర్రీ చేశారా, ఏంటి? ఇగురా. నీకు నచ్చుతుందా మరి అరటికాయ? కొంతమంది కొన్ని కర్రీస్ నచ్చో, కొన్ని వెజిటబుల్స్ నచ్చో. మీ మదర్ ఉన్నారా పక్కన? ఇది వింటే చెప్తారనుకుంటా. లేదక్క, అమ్మ నా కోసం ఫ్రై చేస్తుంది. ఇట్లా ముగ్గురు కాకలా చేసి నాకు దానికి ఫ్రై చేస్తుంది. అది మీ మీద ఉన్న ప్రేమ అన్నమాట తోషిని పైన, మీ అమ్మగారికి.
సో మరి ఆ సినిమాలు చూస్తున్నావా మరి? చూస్తున్నాను సెమిస్టర్ కి ప్రిపేర్ అవుతున్నానన్నావు కదా, కానీ చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయిగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో. ప్రెజెంట్ ఇంకా మొన్న మళ్ళీ వెళ్ళలేదు అక్క, ఎగ్జామ్స్ అని చెప్పి వెళ్ళలేదు మళ్ళీ. వెళ్ళలేదా? మరి కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయిగా, మరి ఎప్పుడు చూస్తావు? ఎగ్జామ్స్ అయ్యాక అక్క. ఎగ్జామ్స్ అయిన తర్వాత చూస్తావా? అవునక్క. ఓకే, మంచిది. చక్కగా అటువైపు వెళ్లకుండా చక్కగా నీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా నీ సెమిస్టర్ పైన పెట్టావు. దట్స్ వెరీ గుడ్ యాక్చువల్గా. అవునక్క. మరి ఏమిటి ఈరోజు కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? చెప్పాను కదా అక్క, సెమిస్టర్ ప్రిపరేషన్ హాలిడే. ఓకే, ప్రిపరేషన్ హాలిడేస్ అన్న. అంటే ఇంతకు ముందు ఒకళ్ళతో మాట్లాడా, కాల్ చేసింది విన్నారుగా. మేబీ ఏమన్నా ఒక్కొక్కసారి రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది, అలాంటప్పుడు ఇంకా ఏదో ఒక చిన్న రీజన్ ఉంటే తీసుకెళ్ళి మీ పేరెంట్స్ తో చెప్తే ఓకే అని వాళ్ళు యాక్సెప్టెన్స్ చెప్తాను అక్క. మానేయాలంటే ఆ రోజులు మళ్ళీ రావు కదక్క, అలాంటివి చెప్తాను రీజన్స్. అందరూ అంతే కదా. కానీ ఎగ్జామ్స్ అని మానేనక్క, ఈసారి అబద్ధం కాదు. ఓ ఇప్పుడు మాత్రం ఓకే. ఓకే, మరి నేను క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్దామా తోషిని? వెళ్దాం అక్క. ఉండక్క ఈసారి. నేను అప్పుడు కూడా క్లూ ఇచ్చి ఉండుంటాను కదా, ఇవ్వలేదా? అవునక్క, బట్ ఇచ్చారు, కానీ ఈసారి ఇంకా మంచి టైం. ఓకే, నేను అయితే సినిమాలు చూస్తావు కదా, సినిమాల నుంచి అడుగుతా క్వశ్చన్. ఓకే అక్క. సరే అయితే మరి ఒక క్వశ్చన్ అడుగుతా. 45 సెకండ్స్ టైం లిమిట్ తెలుసు కదా? తెలుసు అక్క. సో మరి క్వశ్చన్ అడిగేస్తున్నా. రేస్ గుర్రం సినిమాలో నటించిన భోజ్పురి నటుడు ఎవరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. 45 సెకండ్స్. రేస్ గుర్రం సినిమా తెలుసు కదా, అల్లు అర్జున్ సినిమా తెలుసు కదా, శృతి హాసన్, అల్లు అర్జున్. అందులో ఒక అల్లు అర్జున్కి ఒక భోజ్పురి నటుడు నటించాడు, అంటే విలన్ రోల్లో. విలన్ రోల్ అక్క? ఎస్. ఇంకో క్లూ కూడా ఇస్తున్నా. నేను భోజ్పురి నటుడు అని మాత్రమే ఉంటే నీకు నేను క్లూ ఇచ్చేసా. సో విలన్ అని, విలన్ రోల్ చేసింది ఎవరు గుర్తు చేసుకో. అండ్ అతను ఒక ప్రజాప్రతినిధి. అర్జున్ రాంపాల్ అక్క? ఎంపీ అతను. ఎంపీ రాఘవన్ కాదు. టైమ్ అప్ తోషిని. నీకు నేను ఇన్ని క్లూస్ ఇచ్చేసాను, అందులో అసలు అయినా కానీ నువ్వు చెప్పలేకపోయావు. ఆయన ఒక ఎంపీ అని కూడా చెప్పాను నీకు నేను. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం తోషిని. ఖచ్చితంగా ట్రై చేయి, పట్టుచీర గెలుచుకోవాలి నువ్వు. ఓకే, నెక్స్ట్ టైం టెన్షన్ పడకుండా ఆలోచించు, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తావు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మీ పేరు? నా పేరు తాయారు గారు. ఓకే, ఎలా ఉన్నారండి? రాజమండ్రి నుంచి. ఓకేనండి, ఎలా ఉన్నారండి? బాగున్నారన్నారు కదా, ఏం చేస్తుంటారు? అందరూ బాగానే ఉన్నారు. చూస్తున్నారు, 4 రోజులు చూస్తున్నానమ్మా. 4 రోజుల నుంచి చూస్తున్నారా? ఓకే, ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిందండి. మంగళవారం నుంచి స్టార్ట్ చేసాం. అంటే మీరు ఒక 4 రోజులు చూస్తున్నారంటే ఇది 6వ రోజు. ఓకే, మంచిదేనండి. థ్యాంక్ యూ. మంచి ప్రోగ్రామ్ పెట్టారు. ఏం చేస్తున్నారు అంటే మీరు? ఇంట్లోనే ఉంటానమ్మా. ఓకే, ఇంట్లోనే ఉంటారంటున్నారు. అంటే ఖాళీ అయితే ఉండరు, ఇంట్లోనే ఉండరు, కానీ హోమ్ మేకర్ అంటున్నారు కదా? హోమ్ మేకర్ అమ్మా. ఓకే, అందరినీ మరి చూసుకోవాలి కదా, 24 hours ఉంటుంది కదా. బయటకు వెళ్ళి వర్క్ చేస్తే నేను వర్క్ చేసినట్టు. పిల్లలందరినీ చూసుకోవాలి. ఇంట్లో మొక్కలు వేసుకుంటా. ఓ, మొక్కలు వేయడం అంటే ఇంట్రెస్టా అండి? ఓకే, ఏం మొక్కలు పెంచుతూ ఉంటారు? మీ కిచెన్ గార్డెన్ మొత్తం, మీ కిచెన్ కి వచ్చే ప్రతిదీ మీ కిచెన్ గార్డెన్ నుంచి వస్తుందా ఏమిటండి? ఓకే, దేవుడికి కావాల్సిన పూలన్నీ వేసుకుంటారు. దేవుడికి కావాల్సిన పూలు కావచ్చు, కనకాంబరాలు అంటే మీరు కూడా పెట్టుకోవచ్చుగా. ఓకే, మరి ఓకే, అంటే కిచెన్ కి కావాల్సినవి అన్ని మీ కిచెన్ గార్డెన్ నుంచి వస్తాయంటారు. దేవుడికి కావాల్సిన పూలు కావచ్చు. ఓకేనండి, మరి ఏంటి ఈరోజు ఏం వంట చేశారు? ఉపవాసం. ఓకే, కార్తీక సోమవారం ఉపవాసంలో ఉన్నారా? ఓకే
ఓకే, మరి ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి చేసామండి దోసకాయ పప్పు, దోసకాయ పప్పు చేశారా? క్యారెట్ కూర. ఓకే, క్యారెట్ కూర, దోసకాయ పప్పు చేశారు. ఉమ్, ఓకేనండి. మరి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన లేరండి, ఆయన లేరు. ఓకేనండి. ఓకే, వారి పేరు మరి? నరసింహారావు గారు. నరసింహారావు గారు. ఉమ్, ఓకేనండి, నరసింహారావు గారు. ఓకే, మరి పిల్లలా అండి? పిల్లలండి, పెద్దాళ్ళండి, పిల్లలు మనవలు. ఓ, మనవలు అన్నారు కదా, పేర్లు చెప్పండి. ఎంతమంది మనవలు, ఎంతమంది పిల్లలు? 2 మనవలండి. 2 మనవలు. పరిమళ. ఓకే. 3 పిల్లలండి. మీరు పిల్లల పేర్లు మనవల పేర్లు చెప్పమంటే ఫస్ట్ మనవల పేర్లు చెప్పారు. వాళ్ళకంటే వీళ్ళంటేనే ఎక్కువ ఇష్టం మీకు. అందరు ఇష్టం, కోడళ్ళు ఇష్టం, కొడుకులు ఇష్టం, అందరి ఇష్టమే, కానీ పిల్లల కంటే కూడా మనవల పేర్లు మనవరాల పేర్లు ఫస్ట్ చెప్తున్నారు. అంటే ఏదో సినిమాల్లో కానీ బయట కానీ చెప్తుంటారు కదా, అసలు కంటే వడ్డీ ఇష్టం అన్నట్టు. వడ్డీ ముద్దని, అసలు కంటే వడ్డీ ముద్దు. ఓకేనండి. మరి వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు? పిల్లలు ఏం చేస్తున్నారు, అని మీ మనవలు ఏం చేస్తున్నారు? పిల్లలు ఇంజనీర్ చేస్తారండి. ఇంజనీరింగ్ చేశారు. ఓకే, ఇప్పుడు వాళ్ళంతా ఇంజనీర్స్ అండి. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఒకడు ఇటలీలో ఉంటాడమ్మా. ఓకే. ఒకడు షిప్ లో ఉంటాడు. ఎక్కడంటే? షిప్ లో. షిప్ అంటే నేవీలోనా అండి? అవునమ్మా. ఓకే, నేవీ. ఓకే, మరి ఓకే, మరి మీరు ఉండగలుగుతారా మరి? ఉంటామండి, ఒక పిల్లడి దగ్గరగానే ఉంటాడు ఇంటి నుంచి వరకు. ఓకేనండి. అంటే 6 months ఉంటారంటారు రావక్క మీ బాబుది? కోడళ్ళు వాళ్ళు ఉంటారు కదండి, కోడళ్ళు పిల్లలు ఉంటారు. ఓకేనండి. అయితే మీకేం పర్వాలా, అందుకనే మనవలంటే బాగా ఇష్టం మీకు, బాగా అలవాటు అనమాట. పర్వాలేదు. అయినా చుట్టుపక్కల అంతా కూడా మేమందరూ కలిసిపెట్టుగా ఉంటాం అమ్మా ఇక్కడ. మంచిదేనండి, మంచిదే. మరి ఏంటి మరి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తారు? మనవలు మనవరాలతో ఆడుకోవడమా, లేకపోతే సినిమాలు ఏమైనా చూస్తారా, సీరియల్స్? చదువుకోవడమా, లేకపోతే ఇలా ఉంటాయండి కార్యక్రమాలు. ఏం చూస్తుంటారు? బీఆర్కే న్యూస్ చూస్తుంటారా? న్యూస్ ఎక్కువ చూస్తాను, న్యూస్ పేపర్ చూడడం. ఓకేనండి. అంటే మొత్తం కరెంట్ అఫైర్స్ అని కూడా తెలుసుకుంటూ ఉంటారు. సినిమా పరిజ్ఞానం మాకు తక్కువ. సినిమా పరిజ్ఞానం తక్కువ అంటున్నారా? ఓకే, నేను సినిమా క్వశ్చన్ అడుగుతానేమో అని ముందే చెప్పేసారు, సినిమా పరిజ్ఞానం తక్కువ అని. ఏమిటండి మరి ఏం చేస్తారు మిమ్మల్ని? మరి సినిమాలు చూడకపోతే, అంటే కామన్ గా చూసేది అందరూ కూడా సినిమాలు చూస్తారు, సీరియల్స్ చూస్తారు, అది మించి పుస్తకం చదువుకోవడం, మీరు అన్నట్టుగా న్యూస్ చేయడం. సో మరి ఏంటి సినిమాలు? లాస్ట్ సినిమా ఏం చూసారు? చివరి సినిమా ఏంటి మీరు ఈ మధ్య కాలంలో? అదే టీవీలో. ఇప్పుడు పాత సినిమాలు చూస్తారా? ఓకే, పాత సినిమాలు అంటే ఎవరి సినిమాలు ఎక్కువగా చూసేవారండి? నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, జమున. ఓ, నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, మాయాబజార్ ఇలాంటివన్నీ. ఓ, మాయాబజార్. ఓకే. అప్పట్లో సినిమాలు అప్పట్లో ఎవరు ఇష్టం అండి? ఎన్టీఆరా, ఏఎన్ఆరా, లేకపోతే అప్పుడు చాలా మంది ఉన్నారు? వాళ్ళందరూ ఎవరిని తీసిపారని తెలియదు, అందరూ మంచిగా యాక్ట్ చేస్తారు. ఎస్వీఆర్ కూడానండి, ఎస్వి రంగారావు గారు, ఆయన కూడా అసలు ఆయన క్యారెక్టర్స్ చేశారంటే సూపర్ అసలు. ఎవళ్ళే నాగయ్య గారు అనగా, నాగయ్య గారు, ఇంకా కాంతారావు గారు వీళ్ళందరూ కూడా, కృష్ణకుమార్ అనగా. అవును, కృష్ణకుమార్ గారు. అలా చూస్తా అలా ఉండిపోతా. ఇప్పుడు అర్థం అవుతా నాకు. మరి ఏమిటండి, ఇప్పుడు నేను టిప్ చెప్తాను. టిప్ అంటే కలపంద గురించి చెప్తాను నేను. ఓకే, మరి అయితే ఏమిటండి ఇప్పుడు నాకు ఒక టిప్ చెప్తారు మీరు? టిప్ అంటే కలపంద ఉంటుంది కదమ్మా. అవునండి, అలోవెరా. అది మనం నడుస్తుంటే దెబ్బలు తగిలినా, పొయ్యి దగ్గరికి వెళ్తే కాలినా, ఏదైనా బ్లేడ్ తెగినా, ఇవన్నీ కూడా మనం వెంటనే ఆ కలపంద పై పెట్టి చేసి వెంటనే రాసిస్తే నీకు బ్లడ్ పడిపోయి బ్లడ్ వస్తుంది, బ్లడ్ రాదు. అంత బాగా పనిచేస్తుంది. అది కాకుండా మనకి నెలసరి సరిగ్గా రాకపోతే అలోవెరా శుభ్రంగా పైన చెక్కేసి లోపల ఉన్నది కొంచెం పసుపులు వేసి రోజు పరగడుపున 40 రోజులు తింటే మనకి సరిగ్గా మెన్సల్ సరిగ్గా రావడం సరిగ్గా ఉంటుంది, స్టడీలో పడుతుంది అది. ఓకేనండి. అంటే ఈ కలబంద, ఈ అలోవెరాని చాలా మంది చాలా రకాలుగా యూజ్ చేస్తారు. ఇప్పుడైతే మాత్రం మీరు 2 రకాలుగా చెప్పారు, 2 చాలా యూస్ఫుల్లే. ఎవరైనా చాలా సార్లు పడిపోతూ ఉంటారు, అయితే బ్లడ్ అక్కడికక్కడ ఆగదు చాలా మందికి, అంటే కే విటమిన్ డిఫిషియన్సీ అనుకుంటా వాళ్ళకి. సో మరి అలాంటి డిఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా కలబంద పెడితే ఆగిపోతుంది అంటారా? కాలిన దానికి
కత్తి ఏదో తెగింది అనుకోండి, బ్లడ్ వస్తూ ఉంటుంది. మీరు అన్నా తెచ్చేసి దొడ్లో బాదుకుంటూ ఉంటాయి కదా కుండీలు, తీసేసి ఆ బ్లడ్ ఇలా చూసేసి బ్లడ్ మీద వేస్తే మీకు బ్లడ్ కట్టేస్తుంది. అలా ఒకసారి ప్రయోగాలు చేసి చూడండి మీరు ఎవరైనా. అదే మీరు అన్న టిప్స్ సడన్ గా ఎప్పుడైనా ఎవరికైనా బ్లడ్ అలా ఆగకపోతే వాళ్ళకి ట్రై చేయొచ్చు. వెంటనే ఫస్ట్ ఎయిడ్ అలా అది కాలిన గాయాలకు కానీ చాలా బాగా పనిచేస్తుంది. అది సినిమాల్లో అది చూస్తూ ఉంటాం, ఏదైనా అలా వెళ్ళి మన ఏదైనా తోటలోంచి కానీ వెనుకున్న గార్డెన్ నుంచి కానీ ఇలా తీసుకొచ్చి ఇలా వేస్తూ ఉంటారు, ఇలా రాయగానే పోతుంది. అలాంటి ఒక చిట్కాలాగా చెప్పారు మీరు. నిజంగా కలబంద అలా తీసుకొచ్చి ఇలా అంటే అయిపోతుంది. అవునండి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది. అది ఆర్నమెంటల్ ప్లాంట్ కావచ్చు, అంటే ఆర్నమెంటల్ లా పెంచుకుంటున్నారు, లేదంటే కొంతమంది మీరు అన్నట్టుగా ఇలా మెడిసినల్ వాల్యూస్ కొంచెం దాన్ని యూజ్ చేసుకోవడానికి అని రకరకాలుగా వాడుతున్నారు. అందరి దగ్గర ఉంటుంది కామన్ గా. సంచి వ్యాధులు కూడా చాలా బాగా పనిచేస్తుంది. కడుపులో పుళ్ళ నీళ్లు కూడా దీని వల్ల నష్టం ఏమన్నది, ఎఫెక్ట్ ఏమొస్తుంది. ఇప్పుడు కలబంద లోపల గుజ్జు ఉంటుంది, దాన్ని కొంచెం పశువులు రైస్ పరగడుపుని ఎలా వేసుకుంటే వెంటనే లోపల పోతుంది అది మొక్క. చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఇంత డీటెయిల్ గా చెప్తున్నారు అంటే మీరు ఏమన్నా ఆయుర్వేదానికి సంబంధించి చేశారా? మా కయ్యారు పిల్లలకి 25 రోజులకి 35 రోజులకి అలా వస్తుంటే మెన్సెస్. కాదండి, కాదు, ఇంత డీటెయిల్డ్ గా చెప్తున్నారు కదా, ఏదో ఒక్కటి కాదు మీరు చెప్తోంది, కలబందకు సంబంధించి చాలా చెప్తున్నారు. అంటే ఏదైనా దానికి సంబంధించి ఏమైనా చేశారు మీరు పర్టికులర్ గా ఆయుర్వేద గానీ? చేస్తామండి, మీ వర్తమానం మీ దొడ్లో మొక్కల్లో ఉంటాం కదా. మీ ఎక్స్పీరియన్స్ నాకు కాళ్ళు అంత మోడు కూర్చుంది, బ్లడ్ వచ్చేసింది, పక్కింటాలు చెల్లికి వెంటనే గడ్డ కట్టేసింది, రాకుండా వచ్చేసి. ఓకేనండి, అర్థమైంది. అంటే మీ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు గెయిన్ చేసింది ఇదంతా కూడా, మీరు చెప్పేదంతా కూడా మీ ఎక్స్పీరియన్స్ తో నాకు చెప్తున్నారు. అర్థమైంది నాకు. 20% కరెక్ట్. ఓకేనండి, మరి సినిమా క్వశ్చన్ కాకపోతే ఏం అడగాను మిమ్మల్ని నేను, చెప్పండి. పొడుపు కథలు కాదు, పోనీ ఇంకేం అడగను, ఒకటి ఏదైనా అడుగుదామంటే ఏం అడగనా అని చూస్తున్నా. చెప్పగలరా లేనా అని అనుకుంటా. సరే, ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని, ఆలోచన చెప్పండి, చెప్పగలుగుతారా లేదా? మీరు లాజిక్ తో లాజికల్ గా ఆలోచన చెప్పాలి. అడుగుతున్నా. 45 సెకండ్స్ టైం లిమిట్ తెలుసుగా మీకు? ఓకే. పీ కాక్ కి పీ హెన్ కి అంటే ఇప్పుడు ఏమడగను మిమ్మల్ని. ఓకే, మీకు ఆల్రెడీ నేను ఒక క్లూ ఇచ్చేస్తా క్వశ్చన్ అడగడానికి ముందే. మీరు వినుంటే నేను ఆల్రెడీ క్లూ ఇచ్చేస్తా మీకు ఫస్టే. నా నోట్లోంచి వచ్చేసింది క్లూ ఆల్రెడీ. చెప్పమ్మా. మీరు వినుంటే నేను ఆల్రెడీ నా నోట్లోంచి వచ్చేసింది క్లూ. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అంటే ఇప్పుడు 7 రోజులు ఉందండి. ఓ పీకాక్ గుడ్లు పెడుతుంది రోజుకి 2. 7 రోజులకి ఎన్ని గుడ్లు పెడుతుంది? మధ్యలో ఒక రోజు సెలవు. ఇప్పుడు చెప్పాలి మీరు ఎన్ని గుడ్లు పెడుతుందో. ఒక పీకాక్ అండి. పీకాక్ తెలుసుగా మీకు? కోకిల కాదు, నెమలి. ఓకే, పీకాక్ 7 రోజు. మీ టైం స్టార్ట్ అయిందండి. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, స్క్రీన్ పైన కాదండి. ఒక పీకాక్ ఉంది, 7 రోజులకి అంటే రోజుకి 2 గుడ్లు చొప్పున 7 రోజులకి ఎన్ని పెడుతుంది? కానీ మధ్యలో ఒక రోజు సెలవు కూడా ఉంది. దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని చెప్పండి, ఎన్ని పెడుద్ది? సెలవు రోజు పెడుతుందా లేదా ఇవన్నీ మీరే క్యాలిక్యులేట్ చేసుకుని చెప్పాలి నాకు. గుడ్లు పెట్టడానికి 7 రోజులు 14 సెలవు రోజు ఉండదు గుడ్డుకి. సో సెలవు రోజు ఉండదు గుడ్డుకి అంటున్నారు, కానీ తప్పు మీరు చెప్పింది. కానీ ఆలోచించండి, ఒక లాజికల్ గా చెప్పండి. 7 రోజులు 14 అంటే 6 రోజులు 12 అమ్మా. లేదు, మీరు సరిగ్గా ఆలోచించట్లా. గుడ్లు పెట్టదు. మీ టైం అయిపోయిందండి. ఓకేనండి, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా తోబుట్టులే. ఇక నెక్స్ట్ కాలర్ మనకి పటాన్ చెరువు నుంచి లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్, ఎవరండి మీ పేరేమిటి, ఎలా ఉన్నారు? అర్షిత అండి, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అర్షిత గారు, నేను కూడా బాగున్నా అండి. ఓకే, ఏం చేస్తుంటారు అర్షిత గారు? నేను సిఏ ఫైనల్ ఇయర్ అండి, ఇప్పుడు సాటర్డే కాలేజ్. ఓకే, సిఏ ఫైనల్ ఇయర్ అంటున్నారు. ఎక్కడండి? ఇక్కడేనా హైదరాబాద్ లో? ఏ కాలేజ్? నేను కాలేజ్ ఉంది, సిఎంఎస్ చేశాను కోర్స్ అంతా. ఓకేనండి. ఏంటి ఖాళీ టైం దొరికింది ఈ రోజు? ఉందా మీకు లేదా కాలేజ్? లేదు, మొన్న ఎగ్జామ్స్ అయిపోయాయి, సో ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం. ఓకే, ఫ్రీ టైం దొరికింది మీకు ఇప్పుడు. అవునండి. ఎవరితో మాట్లాడినా అయితే వాళ్ళకి బాలేదు కాబట్టి
కాలేజ్కి వెళ్ళలేదు అంటున్నారు, ఇంకొకళ్ళు ప్రిపరేషన్ హాలిడేస్ అన్నారు, మీరేమో ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి కొంచెం దొరికింది టైం. అవునండి. మొత్తానికి నాకైతే ఫ్రీ టైంలో ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేస్తున్నారు. అంటే బోర్ కొడితే బంక్ కొడుతున్నట్ట, లేకపోతే వాళ్ళు ఇస్తున్నారా మీకు ఇలాగా? అంటే ఎగ్జామ్స్ అయిపోయాయి, సిఏకి పర్టికులర్ కాలేజ్ అంటూ ఏమి ఉండదు. ఓకే, కోర్స్ కంప్లీట్ అయిపోయింది, సో ఆర్టికల్షిప్ కూడా అయిపోయింది, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి, సో ఫ్రీగా ఉన్నాను ఇప్పుడు. ఓకే ఓకే ఓకే. సో మరి ఏంటి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తారు? షాపింగ్ చేస్తారు. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే సీనియర్లో 24 hours కూడా సరిపోదు చదువుకోవడానికి, సో మిగిలిన టైంలో షాపింగ్, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం. అసలు సిఏ అంటే టైం దొరకదంటారు కదా? అదే ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి టైం దొరుకుతుంది. ఓకే, అదే సిఏ అంటే టైం దొరకదు కొంచెం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ప్రాసెస్ ఎలా మార్చేశారు ఇప్పుడు సిఏది? అంటే ఇంతకు ముందు ఏదైనా ఒకటి ఉండిపోయినా కానీ మొత్తం అటెండ్ చేయాలండి ఎవరు కదా? ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పుడు కూడా అలానే ఉందా? ఓకే. సో మరి ఏంటి ఇప్పుడు కొంచెం ఏదో ఈజీ చేసామో అన్నట్టుగా విన్నాను, అందుకని అడుగుతున్నా. సారీ, కొంచెం ఈజీ గతంలో కంటే ఇప్పుడు కొంచెం ఈజీ చేసాము అన్నట్టు విన్నాను నేను. అలా ఏం లేదు, సబ్జెక్ట్ అలాగే ఉంది, అన్ని అలాగే ఉన్నాయి, కొన్ని సబ్జెక్ట్స్ కొన్ని చేంజ్ అయ్యాయి అంతే, సిలబస్ చేంజ్ అయ్యాయి, ఫార్మాట్ మాత్రం అదే అంతే. ఓకే, మరి ఖాళీ టైం దొరికితే షాపింగ్, మరి సినిమాలు చూడరా? తక్కువే సినిమాస్ చూద్దాం. సినిమాలు చూడడం తక్కువే, అదేంటి మరి మీరు ఎంకరేజ్ చేయరా తెలుగు సినిమాలు వెళ్ళి పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంటే? ఏదో ఫేవరెట్ హీరో మూవీ ఉంటే కంపల్సరీగా చూస్తాము. ఎవరు ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. మహేష్ బాబు. మరి త్వరలో వస్తుందిగా రాజమౌళి సినిమా, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కావచ్చుగా? వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, అంటే ఓన్లీ మహేష్ బాబు సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన అంటే రిలీజ్ అయితే మాత్రమే చూస్తారనమాట అర్షిత. అంతే. ఓకే, మిగిలిన సినిమాలు పాపం వాటి పని ఏంటి అసలు? అది ఇంకా మూవీస్ టీవీలో ఎప్పుడైనా వచ్చినప్పుడు, లేకపోతే ఏమి చేయలేదు ఇంకా అది అన్నప్పుడు అలా. ఓకే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వచ్చినప్పుడు, ఛానల్స్ లో వచ్చినప్పుడు చూస్తారు. సో మరి ఏంటి ఏం చేస్తుంటారు మామూలుగా? అసలు మీ ఫాదర్ కానీ మదర్ కానీ వర్కింగా లేకపోతే ఏమిటి? అమ్మ ఇంట్లోనే ఉంటారు, డాడీ ప్రైవేట్ ఎంప్లాయీ. ఏమన్నారు? డాడీ ప్రైవేట్ ఎంప్లాయీ. ఓకే, ప్రైవేట్ ఎంప్లాయీ. సో మరి మదర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు. ఇద్దరు బోత్ సపోర్ట్, అమ్మా నాన్న ఇద్దరు సపోర్ట్ వల్ల ఈరోజు ఆబ్వియస్లీ ఫాదర్ సపోర్ట్, మదర్ సపోర్ట్. కాకపోతే ఇప్పుడు ఓకే, ఇద్దరు సపోర్ట్ ఉండాల్సిందేలేండి, లేకపోతే కుదరదు. కాకపోతే సిబ్లింగ్ సపోర్ట్ కూడా, అన్నయ్య చెల్లి సపోర్ట్ కూడా చాలా ఉంది. అందరు సపోర్ట్ అవసరమే, కాకపోతే ఇంట్లో మదర్ ఏం చేస్తారంటే మీరు చేయాల్సినవి కూడా ఆవిడ చేసి పెడతారు మీకు. కరెక్ట్ కరెక్ట్. సో మరి ఏమంటారు ఈరోజు? అంటే ఈవెన్ వాటర్ కూడా అందిస్తారు ఎగ్జామ్ లో, ఎగ్జామ్స్ టైం ఇంత డిస్టర్బ్ అవ్వకూడదు. సో మరి ఏం చేశారు ఈరోజు మీ అమ్మగారు? ఈరోజు ఏం లేదు, షాపింగ్ వచ్చాము ఈరోజు కూడా యాజ్ యూజువల్ షాపింగ్ కి. రోజు షాపింగ్ కి వెళ్ళినా బోర్ కొట్టుదా మీకు? అసలు బోర్ అనిపించదు, టైం కూడా ఎలా వెళ్ళిపోతుందో. ఓకే, అంటే బోర్ అన్న వర్డే మీ డిక్షనరీలో ఉండదు అనమాట, షాపింగ్ చేసేటప్పుడు మాత్రమే. ఓకేనండి, మరి ప్రోగ్రామ్ చూస్తున్నారా? ఈ ప్రోగ్రామ్ చూస్తున్నానండి. ఎన్ని రోజులు చూస్తున్నారు? అలాగే ఫ్రీ టైం దొరికినప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు చూస్తాను. ఓకే, స్టార్ట్ చేసి 1 వీక్ అవుతుందండి, అంటే లాస్ట్ వీక్ కార్తీక మంగళవారం రోజు నుంచి స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్. సో మరి టైం లిమిట్ తెలుసు కదా మీకు, 45 seconds చూస్తున్నారు కదా? సో అయితే మిమ్మల్ని క్వశ్చన్ అడిగేస్తున్నా, నేను సినిమాల నుంచి అడుగుతున్నా. ఎందుకంటే షాపింగ్ నుంచి నేను అడగలేను క్వశ్చన్, అందుకని. సో సినిమాల నుంచి అడుగుతున్నా. సో అడిగేస్తున్నా, తమిళ్లో స్టార్ హీరోకు ఉన్నంత ఒక క్రేజ్ ఉందండి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి. ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్క్రీన్ పైన మీకు డిస్ప్లే అవుతుంది క్వశ్చన్. ఎస్, తమిళ్లో ఒక స్టార్ హీరోకి ఎంత క్రేజ్ ఉంటుందో అంత క్రేజ్ ఉంది ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి. ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు? ఆలోచించండి. ఇప్పటి అంటే నేను అడిగింది ఏదో పాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించి కాదు, ఇప్పుడున్న వారి గురించి చెప్పేసి మీరు ఈజీగా. విజయ్ సేతుపతి. ఎస్ కరెక్ట్ అండి, కంగ్రాట్యులేషన్స్. హర్షిత గారు, మీరు షాపింగ్ లో ఉన్నారు,
షాపింగ్ లో కొనాల్సిన అవసరం లేకుండా మేమే ఇచ్చేస్తాం మీకు ఒక పట్టు చీర. కొంటూ ఉంటారా పట్టు చీర లాంటివి? కొంటాను. యాక్చువల్గా నెక్స్ట్ మంత్ మా అన్నయ్య మ్యారేజ్ కూడా ఉంది. ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్ అండి హర్షిత గారు. కీప్ కాలింగ్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ఇప్పుడే హర్షిత గారు ఆవిడ ఒక పట్టు చీర గెలుచుకున్నారు. సో నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు? నేను అడిగిన క్వశ్చన్కి కొంచెం టైం లిమిట్ లోపు అండ్ కొంచెం కూల్గా ఆన్సర్ చేస్తే చాలా, కూల్గా ఆలోచిస్తే చాలు, టెన్షన్ లేకుండా మీరు ఖచ్చితంగా గెలుచుకుంటారు. సో నెక్స్ట్ కాలర్ ఎవరో వారితో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో, మీ పేరండి? నిత్య గారు, నిత్య గారు. హలో, ఓకేనండి నిత్య గారు, వినిపిస్తోందన్న వాయిస్ మీకు? మీరు లైన్లో ఉన్నారు, లైవ్లో ఉన్నారు, మాట్లాడండి. ఓకే. సో చూస్తున్నారు కదండి ప్రోగ్రామ్ చూస్తున్నారు కదండి. సో పుట్టింటి పట్టు చీర బీఆర్కే న్యూస్ మీ అందరికీ కూడా, ప్రతి ఆడబిడ్డకి తోబుట్టుగా భావించి వాళ్ళకి పట్టు చీర ఇవ్వాలి. కాసేపు ఈ టైంలో వాళ్ళు పొద్దున్నుంచి కొంచెం పనుల్లో బిజీగా ఉండడం, వాళ్ళని కొంచెం ఎంటర్టైన్ చేయాలి. ఈ ఉద్దేశంతోనే ఎంటర్టైన్ చేసి ఒక పట్టు చీర ఇస్తే హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆ ఉద్దేశంతోనే బీఆర్కే న్యూస్ ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. సో నెక్స్ట్ మరో కాలర్తో మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే. సో నెక్స్ట్ మనకి గుంటూరు నుంచి దివ్య గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి దివ్య గారు, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. హలో దివ్య గారు. హలో దివ్య గారు, మీరు లైవ్లో ఉన్నారు, మాట్లాడండి. సో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందండి. నెక్స్ట్ మనకి అలేఖ్య గారు ఉన్నారు విజయవాడ నుంచి. అలేఖ్య గారితో మాట్లాడదాం. అలేఖ్య గారు. హలో మేడం. నమస్తే అండి అలేఖ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం? కూడా బాగున్నా అండి. ఏం చేస్తున్నారు? శుభాకాంక్షలు అండి. కార్తీక సోమవారం అంటున్నారా? మీకు కూడా రండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా కార్తీక సోమవారం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం మేడం, 1 వీక్ నుంచి అసలు కలవట్లేదా అండి? ఈ రోజు కలిసింది మీకు కార్తీక సోమవారం రోజున. అవును మేడం. మీ టీవీ వాల్యూమ్ కొంచెం రెడ్యూస్ చేసుకోరా, వినిపిస్తోంది వాయిస్. ఓకే మేడం. ఏమిటండి, ఏం చేస్తుంటారు మీరు అలేఖ్య గారు? ఏం మేడం? ఏం చేస్తూ ఉంటారు అలేఖ్య గారు? మేడం ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ మేడం. ఓకేనండి, హోమ్ మేకర్ అన్నమాట. అయితే మరి ఖాళీ దొరుకుతుందా మీకు? చిన్న పాప ఉంది మేడం. అసలు దొరకదు. మరి ఏం చేస్తారు? మాకైతే లక్కీగా మీరు కాల్ చేశారు, మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. పాపని మా మమ్మీ పట్టుకున్నారు, అందుకని చేశానండి. అవునా? అవును మేడం. ఏంటండి మరి పాప పేరు ఏంటి? మోక్షిత లక్ష్మి అండి. మోక్షిత లక్ష్మి, బాగుందండి పేరు. థ్యాంక్ యూ మేడం. అంటే ఇలాంటి పేర్లు ఈ మధ్యన వినట్లేదు, మీరు పెట్టి మంచి పని చేశారు. అంటే మా మమ్మీ వాళ్ళ పేరు, మా మామయ్య గారు వాళ్ళ అమ్మ పేరు అన్ని కలిసి వచ్చేలాగా లక్ష్మి పెట్టాము. మోతో రావాలని మోక్షిత అని పెట్టాము. ఓకేనండి, చాలా బాగుంది. అండ్ ఏంటండి ఇప్పుడు ఖాళీ టైం దొరికితే ఏం చేస్తుంటారు మీరు అలేఖ్య గారు? ఏదో ఒకటి పాపతో సరిపోతుంది మేడం. పాపతోనే సరిపోతుందండి. కాకపోతే ఎంత బిజీగా ఉంటారు కాబట్టి మీ అందరినీ కాసేపు ఎంటర్టైన్ చేయాలని ఈ 2 to 3 మధ్యలో ఈ కార్యక్రమంతో వచ్చేస్తున్నాం. అండ్ జస్ట్ కొంచెం ఫన్ కోసం జస్ట్ కొంత కాన్వర్సేషన్ తర్వాత ఒక క్వశ్చన్ అడిగి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే పట్టు చీర ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది బీఆర్కే న్యూస్. సో మరి ఏం చేస్తూ ఉంటారు మరి మీ హస్బెండ్ అండి అలేఖ్య గారు? మీ సేవ మేడం. ఏంటండి? మీ సేవ ఫోటోషాప్. ఓకే, మీ సేవ చేస్తారు మేడం. మీ సేవ? అవును మేడం, మీ సేవ ఇంటర్నెట్. అయితే మాకు ఎవరికైనా ఆధార్ కార్డులో ఏమన్నా అమెండ్మెంట్స్ కావాలన్నా ఏం చేయించాలన్నా మీ దగ్గరకు వస్తే చేయించేస్తారు? చేస్తాం మేడం. రండి మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏంటండి పేరు ఏంటండి మీ హస్బెండ్ పేరు? శేషగిరి రావు అండి. శేషగిరి రావు గారు. ఓకే అండి. ఓకే, మరి ఏం చేశారు ఈ రోజు వంట?
ఈరోజు చారు గోంగూర కర్రీ అండి. చారు గోంగూర కర్రీ. ఓకేనండి. అంటే ఇప్పుడు మోక్షిత గారు మీ ప్లేస్ ఎక్కడన్నారు? విజయవాడ కదా? అవును మేడం. ఏంటండి కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్తూ ఉంటారా మరి? వెళ్తుంటాం మేడం. అంటే దగ్గరలో రోజు అంటే అంటే ప్రతి రోజు శుక్రవారం వెళ్తుంటారా? కుదిరినప్పుడు మేడం. కుదిరినప్పుడు. ఓకేనండి. మరి ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే ఒక అంత పెద్ద పుణ్యక్షేత్రం కదా అక్కడ ఉండడం? మేడం చాలా హ్యాపీగా ఉండిద్ది మేడం. దసరా టైంలో కూడా నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు మా మమ్మీ ఖచ్చితంగా సరస్వతి దేవి అవతారం రోజు కంపల్సరిగా తీసుకెళ్లే వాళ్ళు, లేదా దసరా కుదిరినప్పుడు వెళ్ళే వాళ్ళం. అంటే చూస్తుంటాం కదా దసరా 9 రోజులు కూడా ఒక్కరోజు ఒక అవతారం. సో మరి 9 రోజులు అలా అది కాకుండా తెప్పోత్సవం కూడా నిర్వహిస్తారుగా, చూస్తుంటారు? దసరా పండుగ రోజు దసరా పండుగ రోజు తెప్పోత్సవం మేడం. హంసవాహనం పైన అంటే తెప్పోత్సవం చేస్తూ ఉంటారు? అవును మేడం. చాలా బాగా అనిపిస్తుంది. మీరు మాకు టీవీలో చూసినప్పుడే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. సో మీరు అక్కడ చూస్తే లైవ్ లో చాలా బాగా అనిపిస్తుంది కదా మీకు. ఇంకెలా అనిపించాలి అసలు? చాలా బాగుండిద్ది మేడం. అసలు ఎంత మంది అంటే చాలా ఆ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ ఇంకా విజయవాడ వచ్చి చూస్తూనే ఉంటారు. తమిళనాడు సైడ్ వాళ్ళు, హైదరాబాద్ అందరూ వస్తారు. తమిళనాడు నుంచి కూడా వస్తారా అండి? ఓ, ఏమిటండి తమిళనాడు పర్టికులర్ గా అక్కడ? అంటే వాళ్ళు ఇక్కడ అమ్మవారిని బాగా నమ్ముతారు. సో అంటే నమ్ముతాము, కాకపోతే అంటే దేవుడు అంటే ఖచ్చితంగా నమ్ముతాం. దేవుడి పైన భక్తి నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా నమ్ముతాము, కాకపోతే వాళ్ళు ఎక్కువగా వస్తారనమాట అండి అయితే అక్కడ. ఓకేనండి. మరి ఏమిటి మరి మా కోసం మమ్మల్ని ఏమైనా ఎంటర్టైన్ చేయడానికి ఏం చేస్తారు మీరు? క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోవాలంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి మీరు. ఏదో ఒక యాక్టివిటీ, ఏదైనా ఒక పాటో డైలాగో, ఏదైనా ట్రిప్ కావచ్చు, పొడుపు కథ కావచ్చు, సామెత కావచ్చు, ఏదో ఒకటి చెప్పాలి మాకు. పొడుపు కథ అడుగుతాను. చెప్పండి. కుటుంబంలో అందరికంటే చిన్నవాడు, పెళ్లికి మాత్రం పెద్దోడు. కుటుంబంలో అందరికంటే చిన్నవాడు, చిటికెన వేళ్ళు. అవును మేడం. సో మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, మిమ్మల్ని కూడా నేను క్వశ్చన్ అడుగుతా. అయితే ఇది మెయిన్ క్వశ్చన్, రౌండ్లోకి వెళ్ళే క్వశ్చన్ కాబట్టి మీకు చీర కూడా ఇస్తా. మరి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే. అలేఖ్య గారు చెప్పండి మేడం. సో మరి అడిగేమంటారా క్వశ్చన్? సినిమాల నుంచి ఈజీగా అడిగాను మేడం, మీరు కూడా ఈజీగా అడగండి మేడం. నాకు మీరు క్లూ ఇవ్వలేదు కానీ మీకు నేను క్లూ కూడా ఇస్తా. ఇవ్వండి మేడం. ఓకేనండి. అయితే వివి వినాయక్ తెలుసుగా మీకు? డైరెక్టర్ వివి వినాయక్ తెలుసు మేడం. సో ఆయన డైరెక్టర్ మాత్రమే కాదు, త్వరలో సినిమా కూడా వస్తోంది. సో ఆ సినిమా పేరేంటండి? ఏంటి మేడం? వివి వినాయక్ గారు హీరోగా ఒక సినిమా వస్తోంది త్వరలో. ఆ సినిమా పేరేంటి మేడం? ఆ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్ అండి. దిల్ రాజు గారు ఉన్నారుగా, ఆయన ప్రొడ్యూసర్. మీ టైం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 45 సెకండ్స్ టైం లిమిట్ కాస్త 35కి వచ్చేసింది. ఆల్రెడీ 10 సెకండ్స్ అయిపోయిందండి. మేడం మళ్ళీ ఒకసారి క్లూ ఇవ్వరా మేడం? క్లూ అంటున్నారా? ఆ సినిమా కండి దిల్ రాజు ప్రొడ్యూసర్ అండి. దిల్ రాజు గారు ఉన్నారుగా, ఆయన ప్రొడ్యూసర్. శ్రీనయ్య. మళ్ళీ చెప్పండి. శ్రీనయ్య. బాగా చెప్పారు. కంగ్రాచులేషన్స్ అలేఖ్య గారు, కంగ్రాచులేషన్స్. బాగా చెప్పారు. మీరు పట్టు చీర గెలుచుకున్నారు. త్వరలో మీ దగ్గరకు వచ్చేస్తుంది అండ్ మీ నంబర్ ఆల్రెడీ నోట్ అయింది. సో మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు మా వాళ్ళు. త్వరలో మీకు పట్టు చీర మీకు వచ్చేస్తుంది. సో కీప్ కాలింగ్ అండి అలేఖ్య గారు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఓకేనండి. నెక్స్ట్ మనకు ఇంకో కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. హలో అండి. హలో, కళావతి అండి నా పేరు. కళావతి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ఏం చేస్తుంటారు కళావతి గారు? నేను ఈ రోజే అండి మీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి చూసినా నేను. ఓ, ఈ రోజు చూసారా? ఎలా చూసారు అంటే మీకెలా తెలుసు? ఇప్పుడు ఛానల్స్ తిప్పుతుంటే చూసినానండి. 2 to 3 మధ్యలోనండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. లాస్ట్ వీక్ కార్తీక మంగళవారం రోజు స్టార్ట్ చేసాం. అదే చెప్తున్నారండి, చెప్తా ఉన్నారు, వింటా ఉన్నానండి. కాల్ చేస్తే కలిసిందండి, చాలా సంతోషమైందండి.
ఓకేనండి. మాకు కూడా చాలా ప్లెజర్ అండి మీరు కాల్ చేయడం. థ్యాంక్ యూ అండి. సో మరి ఏంటండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఇంట్లో హౌస్ వైఫ్ అండి. ఓకే, హోమ్ మేకర్ అనమాట. అవునండి. పిల్లలా అండి? పిల్లలు ఒకే ఒక బాబు, అతను దీంట్లో వర్క్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ గా బెంగళూరులో ఉన్నారండి. ఓకే, అయితే మీకు ఇప్పుడు కొంచెం ఖాళీ దొరుకుతుంది మీకు. ఖాళీగా అంటే ఉంటానండి. పిల్లలకి కేటాయించే టైం తగ్గుతుంది కాబట్టి. శారీస్ కుర్చీలు కడతా ఉంటాను. ఓకే, మీరే అంటే ఓకే హోమ్ మేకర్ ప్లస్ ఇంకొకటి మీరు శారీస్ కూడా కుర్చీలు కడతా ఉంటాను, టైలరింగ్ చేస్తాను, బ్లౌజెస్ కుడతాను. ఓకే, అంటే మీరు కేవలం హోమ్ మేకర్ మాత్రమే కాదు, టైలరింగ్ కూడా చేస్తారు. చేస్తానండి. అంటే కేవలం అంటే హోమ్ మేకర్స్ కేవలం అని కాదులేండి, బట్ డబుల్ పని కదా ఇప్పుడు మీకు. అవునండి, కరెక్ట్. ఆ 24 hours లో ఈ పని కూడా కలుపుకుంటారు. చేస్తా ఉంటానండి. ఓకేనండి. మరి ఏమిటి, మరి ఎలాంటి డిజైన్స్ చేస్తూ ఉంటారు మీరు? శారీస్ కి బీడ్స్ పెట్టి శారీస్ కుర్చీలు కడతాను. బీడ్స్ ని బట్టి అండి, బీడ్స్ వాళ్ళకి ఏది నచ్చిందో మనకి ఇచ్చే పట్టు చీరలను బట్టి వాళ్ళకి ఏది నచ్చిందో ఆ డిజైన్ వేసి ఇస్తానండి. అంటే ఇప్పుడు కొంగుకి మీరు టాసిల్స్ లాంటివి అరేంజ్ చేసి ఇస్తారు, కింద వేలాడేవన్నీ. అవునండి. ఓకే, అట్లాంటివి వాళ్ళకి బీడ్స్ పెట్టి, బీడ్స్ లేకుండా ఇస్తాను. కొందరు నార్మల్ గా అడుగుతారు సాదా కుర్చీలు, కొందరు బీడ్స్ పెట్టి నాకు కుట్టి అంటే బీడ్స్ పెట్టి కుట్టిస్తానండి. ఓకే, వాళ్ళు తెచ్చుకుంటే డిజైన్ ఇది చేసేవ్వండి అంటే చేస్తారు. మీ దగ్గర కూడా కొన్ని ఉంటాయా అండి? నా దగ్గరే ఉంటాయండి. నా దగ్గరనే వాళ్ళకి ఏది నచ్చిందో చూపిస్తాను, వాళ్ళకి నచ్చింది ఏది కావాలన్నా అది నేను ప్రిపేర్ చేస్తాను. సో ఇది చాలా క్రియేటివ్ పని. అవునండి. అయితే మాకు కూడా చేసి ఇస్తారా మరి మీరు? నేను ఇస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి ఏంటండి, ఎవరికి ఏం కావాల్సి వచ్చినా ఎక్కడి నుంచి అంటారంటే మీరు కాల్ చేసింది? నేను చిత్తూరు డిస్టిక్ పుంగనూరు చౌడేపల్లి మండలం అండి నాది. ఓకే, పుంగనూరు చౌడుప్పల్ అంటున్నారు. ఓకే, అంటే మండలం. మరి ప్రాపర్ గా ఏంటండి, అంటే ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంటారు మీరు? నేను శివాలయం దగ్గర ఉన్నానండి. మృత్యుంజయ శివాలయం ఉండదండి, దాని బ్యాక్ సైడ్ భజంత్రిల వీధి ఉంది, అక్కడ ఉన్నానండి. ఓకేనండి, మృత్యుంజయ శివాలయం దగ్గర. ఈ రోజు కార్తీక సోమవారం కదండి, చాలా విశేషంగా ఉండదండి. తెల్లారి గుడికి పోయేసి వచ్చినాను. ఏంటంటే మృత్యుంజయ శివాలయం అన్నారు కదా, చాలా ఫేమస్ ఆంటీ. అది ఫేమస్ అండి. ఘంటసాల కూడా ఇక్కడికి వచ్చి అతను దేవుణ్ణి దర్శనం చేసుకున్నారండి. అవునా అండి? అది దేవుడు అంతే, ఇంకా మహత్యం. అవునండి, అంత మహత్యం అండి. మరి ఏమిటండి, మరి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తుంటారు? ఖాళీ అదే అండి, రెండు పనులు ఉన్నాయి మీకు, ఖాళీ దొరకదు. ఒకవేళ దొరికితే ఏంటి, సినిమాలు ఏమైనా చూస్తారా? అంటే ఎప్పుడు పని చేసినా కానీ బోర్ కొడుతుంది, అలసిపోతాం. సినిమాలు తక్కువే చూస్తానండి. సినిమాలు తక్కువే చూస్తారా? తక్కువే చూస్తాను. ఈ దేవునిది ఎక్కువగా చూస్తాను. భక్తి టీవీ ఎక్కువ చూస్తా ఉంటాను, కోటి దీపోత్సవము అవి. ఓకేనండి, అవి చూస్తా ఉంటాను. దేవుణ్ణి ఎక్కువగా చూస్తాను. వీలైందాక ఏదో ఈ శారీస్ వస్తే శారీస్ మీదే నిమగ్నం ఉంటుంది. ఈ రోజు ఛానల్స్ చూస్తాము అనే లెక్కతో చూస్తా ఉంటే మీ ఛానల్ కనిపించింది, ట్రై చేస్తున్నానండి. అదేనండి, రోజు ఈ టైంకి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ కి కాల్ చేయండి. మంచిగా అంటే నేను అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తే మీరు ఖచ్చితంగా పట్టుచీర గెలుచుకుంటారు. మరి మమ్మల్ని ఏదైనా ఎంటర్టైన్ చేయాలి కదా, మిమ్మల్ని క్వశ్చన్ రౌండ్, మెయిన్ క్వశ్చన్ రౌండ్ కి వెళ్ళాలి అంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి మీరు. దేవుని పాట 2 లైన్లు పాడతానండి. చెప్పండి, పాడండి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమారవి బింబముగా, కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారముగలమన వినయగా, పీతాంబరులు శోభల నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. అంతే అండి. ఓకేనండి, చాలా చక్కగా పాడారు. పైగా ఈరోజు కార్తీక సోమవారం, లక్ష్మీదేవి మీద ఒక పాట పాడారు. హరిహరులు ఇద్దరిని కూడా కొలుస్తారు కదా ఈ కార్తీక మాసంలో, శివుని మాత్రమే కాకుండా. సో మరి అలాంటప్పుడు ఆవిడ పాట, లక్ష్మీదేవి పాట చాలా మంచిగా అనిపించింది. సో మరి ఏంటండి, మరి మెయిన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం అంటారా? ఈజీగా అడగండి కొంచెం క్వశ్చన్. ఓకే, మిమ్మల్ని సినిమా క్వశ్చన్ అడుగుతాం. మరి అప్పుడైతే ఈ మధ్య కాలంలో సినిమా క్వశ్చన్ ఏమన్నా అడగమంటారు? అయ్యో, నాకు ఈ మధ్య కాలం సినిమాలు అసలు చూడటమే లేదండి. నేను చిరంజీవిది ఖైదీ నెంబరు అది 150 ఉంది చూడండి, దాంతో ఎండ్ చేసినానండి. ఆ తర్వాత సినిమాల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు.
సరే మరి అప్పుడైతే ఏం క్వశ్చన్ అడగరు మిమ్మల్ని? మీరే అడగండి. ఒక తమిళ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాకపోయినా కొంచెం వెనక్కున్న సినిమానే. వెనకున్న సినిమాలు అంటే భక్తి గురించి అడగండి కావాలంటే. భక్తి గురించి అడగమంటారా? దేవుని గురించి కొంచెం అడగండి. పోనీ నేను ఒకటి పోనీ మీకు ఈజీగా ఉండేలా ఒకటి అడుగుతా, మరి మీరు చెప్తారో లేదు చూస్తా. ఒక పొడుపు కథ అనుకోండి, లేకపోతే సామెత అనుకోండి, ఏదైనా అనుకోండి, దానికి ఒక పేరు అదే అండి. దేవుని గురించి అడిగితే చెప్తానండి. పొడుపు కథ అంటే సడన్ గా రావాలి కదా ఆన్సర్ కూడా. సరే అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా అండి. చెప్పండి, కొంచెం క్లూ కూడా ఇవ్వండి. ఓకే, ఆలోచించుకుని ఇవ్వండి. మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ ఫిక్స్ అయ్యా, అయితే నాకు వద్దంటున్నారని నేను ఇంకో క్వశ్చన్ కోసం ఆలోచించాల్సి వస్తుంది ఇప్పుడు. సో ఏం క్వశ్చన్ అడుగుదా మిమ్మల్ని? ఓకేనండి, శ్రీరామదాస్ సినిమా చూసారా? శ్రీరామదాస్ నాగార్జునది చూసారా? చూడలేదండి, సినిమాలో టీవీలో చూడటమే. అదే చూసారు కదా? చూస్తున్నాను, సినిమా ఫుల్ గా చూడలేదు, యాడ్స్ వస్తూ ఉంటాయి కదా అవి చూస్తూ ఉంటానండి. సో మరి ఆ సినిమాకి ఎవరు డైరెక్టర్? శ్రీరామదాసు రాఘవేంద్రరావు గారు కదండి డైరెక్టర్. ఓ అవునండి, అవునవునవును. కంగ్రాచులేషన్స్, గెలుచుకున్నారు మీరు పట్టు చీర. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్ అండి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి, ఈజీగా అడిగినారు కానీ నన్ను గెలిపి. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి. మీ నంబర్ ఆల్రెడీ మా దగ్గర నోట్ అయి ఉంది. త్వరలో మీకు మళ్ళీ అంటే మా వాళ్ళు డీటెయిల్స్ కనుక్కుంటారు, మీకు కాల్ బ్యాక్ చేసి త్వరలో మీకు పట్టు చీర వచ్చేస్తుంది. సో కీప్ కాలింగ్ అండి. సో చూస్తున్నారు కదండి, అందరికీ మేము అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ చెప్పిన వాళ్ళు, టైం లిమిట్లో చెప్పిన వాళ్ళందరికీ కూడా పట్టు చీరలు ఇస్తున్నాం. సో మీరు మాత్రం ఒక్కటే, జస్ట్ మేము క్వశ్చన్ అడిగినప్పుడు కొంచెం కూల్గా టెన్షన్ పడకుండా ఆన్సర్ చేస్తే చాలు, ఆలోచిస్తే చాలు, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ టైం లోపల చెప్పాలండి. సో చూసారు కదండి ఈరోజు ప్రోగ్రామ్ పుట్టింటి పట్టు చీర, ఆడబిడ్డలంతా మాతో బుట్టువులే. సో రేపు కూడా ఇదే టైంకి 2 గంటల నుండి 3 గంటల టైంలో మధ్యలో మళ్ళీ మిమ్మల్ని పలకరించడానికి వచ్చేస్తాం. అంతవరకు కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్. నమస్తే.